మామూలు చాలా ప్రశస్తమైన పదార్థం. దానికి ఒక సువాసన ఉంటుంది మామూలు. అబ్బా అది చేసి చూపిద్దాం ఇప్పుడు. ఇంతకు ఎక్కడుంది ఆకు? ఎరువులు ఉన్నాయి కదా, వాటన్నిటిని మట్టి ఎక్కువ ఉంటుంది కనుక నీళ్ళలో జాగ్రత్తగా కడగాలి. కడగాలా? అక్కడ బాణల్లో నీళ్లు ఉన్నాయి కదా, అక్కడ పెట్టు. ఆకులన్నీ దాంట్లో వేసేయి. జాగ్రత్త, ఆకులు చిరిగిపోకుండా జాగ్రత్తగా కడగాలి, అది గుర్తుపెట్టుకో. నలిపైకి వాటిని రాకొస్తుంది వాంబాస్. ఓకే, దాన్ని పక్కన పెట్టుకో. అక్కడికి వెళ్తావు. దాన్ని ఏం పిండిది? అది శనగపిండి. ఓ, దాంట్లో పాటు ఇప్పుడు పుట్నాల పొడి కూడా దాంట్లో కలపాలి. ఇదేనా పుట్నాల పొడి? పుట్నాల పొడి కలపనా? నువ్వు వేసేయి. రెండు ఒకేలా ఉన్నాయి, శనగ పొడి పుట్నాల పొడి. పుట్నాల పప్పు అంటే ఏంటంటారు, శనగల్ని వేయిస్తే పుట్నాలు అవుతాయి. ఓ, దాని పొడి వేయరు అనమాట. ఇది పచ్చివి, అంతేగా తేడా. సూపర్. పచ్చి శనగలకి వేయించిన శనగలకి తేడా అంతకంటే ఏం లేదు, టేస్ట్ మార్పు ఉంటుంది. మరి నెక్స్ట్ తర్వాత అక్కడ బియ్యం పిండి కూడా ఉంది కదా. ఉంది కదా, వేసుకో. బియ్యం పిండి కూడా వేసావా? వేసాను. కొద్దిగా సోడా ఉంటుంది చూడు అక్కడ, సోడా వేయి. మరి ఉప్పు కారం వేసుకోవాలి కదా. కారమేనా? వేయి, కారం వేయి. వేయి, పసుపు కూడా వేయి. అది ఓకే. ఉప్పు కూడా వేయి. ఉప్పు కూడా వేయాలా? 1.5 స్పూన్లు వేయి. ఓకే, సరిపోతుంది. కొంచెం 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 చాలు. కలుపు. నూనెది ఇక్కడ ఉంది. ఉందా? ఆ పొయ్యి మీద పెట్టు. అక్కడ గిన్నె తీసే దాని మీద పెట్టు. వెలిగించు. నీళ్లు పోసి పలచగా పిండిది, మంచి నీళ్లు పోసి కలుపు. మళ్ళీ అవసరం అయితే మళ్ళీ పోతు. కానీ కరెక్ట్ గా ఈ వాము ఆకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అలా ముంచితే ఆకుకి అది అంటాలి పిండి. అది ఇంపార్టెంట్. అది ముందు ఏం చేస్తున్నావు? ఆకులు దాంట్లో తీసుకున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా, చెప్పకుండానే కొన్ని పనులు బాగా చేసేస్తున్నావు. 10 ఆసనాలు తగ్గుతాయని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ పక్కన పెట్టుకో. ఒక్కొక్క ఆకు ఆ పిండిలో అలా ముంచాలి, తీసి నూనెలో వేసేయాలి. అలా టపా టపా లేట్ చేయకూడదు, అర్థమైందా? ఎందుకంటే ఆకులు కదా తొందరగా మాడిపోయే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా ముంచు. ముంచా వేసేయి, అంతే. ఇంకోటిది అది అరటి గడ్డి తీసుకో. తిరగే వాటిని ఏమాత్రం మాడిపోకూడదు. వాటిని తిరగేయాలి కదా చక్కగా. అది ఓకే. గుడ్ 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 గుడ్. కింద పడుతుంది, కింద పడకుండా. ఓకే, తీసేయి. వేయి. ఇంకో బాగా వేసుకో. జాగ్రత్త, చేయి జాగ్రత్త. నూనెకి తగిలిందనుకో చేయి కాలుతుంది. బాబాయ్, ఇందాక నుంచి నాకు ఆసనాల మీద పనిష్మెంట్ ఏంటంటో ఇస్తున్నావు. ఎందుకు అట్లా? ఆసనాలు అంటే పనిష్మెంట్ కాదురా, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే ఆసనాలంటే. ఏం లేదు, మన నవనీతమ్మ గారు ఉంది కదా. అవును. వాళ్ళ ఆడబడుతూ మేనతో కూతురు ఒకతుంది. వెంకట సుబ్బలక్ష్మి అని చెప్పి చాలా మంచి వయసులో ఉన్న పిల్ల, ఓ మాదిరి చదువుకుంది కూడా. SLC 3 సార్లు ఫెయిల్ అయిందంట, 4సారి పాస్ అయిపోయింది. పిల్లకి ఏవో సంబంధాలు చూస్తున్నారు. ఆసనాలు ఈ చేతనైన కుర్రాడు ఒకటి కావాలి, కట్నం ఎంతైనా పర్లేదు ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు పెళ్లికి సిద్ధం చేశారు. ఏంటంటే చెట్లు కట్టేస్తున్నావు కాదా? నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్పు మాట. నేను ఫోన్ చేసి చెప్పిన తర్వాత వెళ్ళరా. తెంగ సన్నాసి.